1925 నుంచి 1947 వరకు కూడా ఆ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు స్వాతంత్ర సంగ్రామంలో వేల సంఖ్యలో పాల్గొనడానికి కేవలం కొన్ని పేర్లు మాత్రమే మనకు లభ్యమవుతున్నాయి. మిగిలిన లభ్యం కాకపోవడానికి చరిత్రలోకి ఎక్కపోవడానికి కారణం ఏమంటారు? కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చరిత్రలోకి ఎందుకు వచ్చారంటారు? ఒకటి ఏంటంటే 1930వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి విస్తరిస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క శక్తిని వాళ్ళు గమనించారు. ఓకే, 5 ఏళ్లకే ఇప్పటికే ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి పెరుగుతున్నటువంటి దాని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి పరిపాలనకే ముప్పు వస్తుంది అనే భయంతో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ మీద వాళ్ళందరూ కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఏం చేశారు, 1932వ సంవత్సరంలో వాళ్ళు ఒక క్లాజ్ 23 అనే పేరుతో ఒక సర్క్యులర్ వాళ్ళు పాస్ చేశారు. ఏమనంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పి. అది బ్రిటిష్ వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ మీద బ్రిటిష్ వాళ్ళే ఇంత నిఘా పెట్టి వాళ్ళ ఆంక్షలు పెడుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి మద్దతుగా పనిచేస్తున్నారా, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు లేకపోతే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి పనిని వ్యతిరేకిస్తూ అనేక మంది దేశభక్తులైనటువంటి కాంగ్రెస్ నాయకులు దాన్ని విమర్శించారు, సంఘానికి మద్దతుగా వాళ్ళు పలికారు. ఓకే. అలాగే 1933వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ యొక్క విస్తరణను ఎదుగుదలనుకి అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ఒక మత సంస్థ అని ఒక ముద్ర వేశారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆంగ్ల మానసపుత్రులైన వాళ్ళు, కుహనా లౌకికవాదులైన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఆ ముద్రను ఇప్పటికీ స్వీకరిస్తూ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ని దీన్ని మతవాద సంస్థగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్రనే స్వతంత్ర భారతదేశంలో మరికొంతమంది దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిస్టులు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు, మరొకరు కావచ్చు బ్రిటిష్ వాళ్ళ కుట్రనే వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి ఒక ఆంగ్ల మానసపుత్రులుగా, కుహనా లౌకికవాదులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే వాస్తవానికి అదే సమయంలో మధ్య పరగణాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని పాస్ చేశారు. ఆర్ఎస్ఎస్ మత సంస్థ కాదు, అది దేశభక్తిపూరి సంస్థ అని చెప్పి. రెహమాన్ అనేటువంటి ఒక ముస్లిం నాయకుడు దాన్ని సమర్థించాడు అసెంబ్లీలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ. అనేక మంది వ్యక్తులు స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని, ఆర్ఎస్ఎస్ ఉద్యమాలు, స్వయం సేవకులు ఉద్యమాల్లో పాల్గొంటుందని చూసి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ తీర్మానాన్ని బీగిపోయేటువంటి విధంగా వాళ్ళు అంశాన్ని లేవనెత్తారు. బీగిపోయింది, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళే వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఒక కీలకమైనటువంటి భూమికను పోషిస్తూ వచ్చారు. ఇంకొకటిగా చెప్పుకోవాలంటే 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. బ్రహ్మాండమైన ఉద్యమం వచ్చింది. ఆ క్విట్ ఇండియా ఉద్యమం వచ్చినటువంటి సమయంలో అప్పటికి పరమ పూజనీయ డాక్టర్ జీ చనిపోయినారు. 1940వ సంవత్సరం జూన్ 21న వారు చనిపోయినారు. ఆర్ఎస్ఎస్ యొక్క సెకండ్ చీఫ్ పూజనీయ గురూజీ అనే పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గురూజీ గోల్వల్కర్ గారు బాధ్యతను స్వీకరించారు. ఎప్పుడైతే ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిందో గురూజీ గోల్వల్కర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు అందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమము దేశం యొక్క స్వతంత్రాన్ని సాధించడానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి స్వయం సేవకులందరూ కూడా నిస్వార్థంగా ఒక దేశ పౌరులుగా దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించడం కోసం అక్కడ ఉన్న స్థానిక సంఘచాలకుల యొక్క అనుమతి తీసుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనండి అని వారు పిలిపించారు. అనేక వేలాది మంది క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నేతృత్వం వహించినటువంటి వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను నేను. ఎవరంటే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో ఆ రోజున ఆర్ఎస్ఎస్ చాలా శక్తిమంతంగా ఉండేది. అమరావతి, వార్ధా, చంద్రపూర్
వీటిల్లో తీవ్ర స్థాయిలో వీటి యొక్క ఈ క్విట్ ఇండియా యొక్క ఉద్యమం జరిగింది. చంద్రాపూర్లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీవ్రతను గురించి బెర్లిన్లో ఉన్నటువంటి రేడియో కేంద్రం ప్రసారం చేసింది. జర్మనీ బెర్లిన్లో ఆ రేడియో కేంద్రం ప్రసారం చేసింది. కావాలంటే ఇప్పుడు ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వాళ్ళని రికార్డులు తిరగవేసుకోమనండి, ఇది వాస్తవమా కదా తెలుసుకోమనండి. అప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర స్వతంత్ర పోరాటంలో ఏమిటో తెలుస్తూ ఉంటుంది. 125 మందికి ఆ రోజున జైలు శిక్ష వేశారు. వేలాది మందిని కారాగారంలో బంధించి స్వయం పూచీకత్తు మీదనో స్థానిక వాళ్ళ మీదనో విడుదల చేశారు. దాంతోపాటుగా దాదాపు 125 మంది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు 125 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేతృత్వం వహించారు. గ్రామాల నుంచి ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటి విధంగా చేశారు. దాదా నాయక్ అనేటువంటి వ్యక్తికి ఆ చంద్రాపూర్లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. అప్పుడు ఎన్బి ఖరే అనేటువంటి ఆయన ఈ దాదారావు నాయక్కి సమర్థంగా వాదించి ఉరిశిక్ష నుంచి జైలు శిక్ష పడేటువంటి విధంగా చేశారు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే. కాబట్టి సమాజం నుంచి ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు అనేటువంటిది, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు అనటానికి ఆధారాలే లేవు. ఇవన్నీ కూడా నీటి మీద రాతలు లాంటివి. ఆ నీటి మీద రాతలు ఎలా ఉంటాయో వీళ్ళ మాటలు కూడా విలువలు అంతే ఉంటాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క వాస్తవాన్ని ఇది గుర్తించాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. సింధీ ప్రాంతంలో హేమూ కలానీ అని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవారు. ఆయన ఈ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుండేది, ఉద్యమాన్ని అణిచివేయటం కోసం సైనికుల్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రైళ్లలో తరలిస్తూ ఉండేటువంటిది. ఈ హేమూ కలానీ అనేటువంటి స్వయం సేవకు బ్రిటిష్ సైనికుల్ని ఇక్కడి నుంచి అక్కడికి తరలించడానికి వీల్లేదని చెప్పి రైలు పట్టాలకు ఉన్నటువంటి ఫిష్ ప్లేట్స్ అంటూ ఉంటారు, ఆ పట్టాల కింద ఉండేటువంటి వాటిని తొలగించి రైలు ప్రయాణానికి ఆటంకాన్ని కలిగించారు. బ్రిటిష్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్డుకుని ఆయన్ని అరెస్టు చేసింది, ఉరిశిక్ష విధించింది. ఆయన 1943లో ఆర్మీ కోర్ట్ ఆయనకి ఉరిశిక్ష విధించింది. 42లో ఉద్యమము, 43లో ఆర్మీ కోర్టు వాదనలు చేసి ఆయనకు ఉరిశిక్ష విధించింది. ప్రాణత్యాగం చేశారు. అమలైంది. ప్రాణత్యాగం చేశారు. ఎవరైనా హేమూ కలానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఎందుకు చరిత్రలోకి ఎక్కలేదు? ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాబట్టి కుహనా చరిత్రకారులందరూ కూడా చరిత్రలోకి ఎక్కనీయలేదు, ప్రచారం చేయడానికి ప్రచారం చేయనీయలేదు. ఇప్పటికీ కూడా సింధీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ముంబయి పట్టణంలో ఈ హేమూ కలానీ యొక్క స్మారక కట్టడ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ముంబయిలో. ఎందుకు? 1942లో స్వాతంత్ర క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కాబట్టి. ఇలాంటి అజ్ఞాత వీరులు అనేక మంది ఉన్నారు, స్వయం సేవకులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు, ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రాణాలను లెక్క పెట్టకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అంతవరకు ఎందుకు 1937 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ సభల్లో పాల్గొన్నారు. అందులో జెండాను ఎగరవేస్తుంటే 80 అడుగులు ఎత్తు వెళ్ళిన తర్వాత జెండా ఆగిపోయింది. అది పైకి వెళ్ళట్లేదు, కిందకి రావట్లేదు. అక్కడ కిషన్ సింగ్ పరదేశీ అనేటువంటి ఒక వ్యక్తి నిర్భయంగా ఆ జెండా కర్రను ఎక్కి ఆ జెండాకు ఉన్నటువంటి ఆటంకాన్ని తొలగించి మళ్ళీ జెండా ఎగరేటట్టుగా చేశారు. మొత్తం సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1500 మందో 2000 మందో శభాష్ అంటే శభాష్ అనుకున్నారు. ఆయనకి సన్మానం చేయాలనుకున్నారు. అనుకున్న సన్మానాన్ని ఆపివేశారు. ఎందుకో తెలుసా? కిషన్ సింగ్ పరదేశీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మేము స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేము అనలేదుగా. వీళ్ళందరూ కూడా జీవితాలను పణంగా పెట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ సభకు కూడా వచ్చాడు ఆయన. దేశం కోసం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి దేశం ముఖ్యం, దేశం ప్రధానం. దానికోసం ఎంత త్యాగమైనా చేస్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు, ఎవరితోనైనా మిత్రత్వం చేస్తారు, దేశం కోసం మిత్రత్వం చేస్తారు, దేశ హితం కోసం శత్రుత్వం కూడా వహిస్తారు. దేశానికి నష్టాన్ని కలిగించేటువంటి వాడు శత్రువులు, దేశానికి హితం కలిగించేవాళ్ళు మిత్రులు. ఈ విధమైనటువంటి భావజాలమే ఆ సంస్థలో ఉంటుంది.
అప్పుడు డాక్టర్ హెడ్గేవార్ కిషన్ సింగ్ పరదేశీ ఇంటికి వెళ్ళి నువ్వు నిర్భయంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత మహత్తరమైన కార్యం చేశావు, శభాస్ అని చెప్పి వెన్ను తట్టి ఆయనకు బహుమానం ఇచ్చారు. ఇది ఆర్ఎస్ఎస్ ప్రచారం కోరుకోకుండా, ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు కోరుకోకుండా ప్రసిద్ధి పరాంగుముఖత అనే పేరుతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా డాక్యుమెంటేషన్కి ప్రాధాన్యత ఇవ్వదు, ప్రచారానికి వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. అందుకే ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది చాలామంది తెలియదు. ఎందుకంటే సమాజంలో కలిసిపోయినటువంటి సంస్థ ఇది. కానీ అది ఒక నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంటే దానికి సంబంధించినటువంటి నిజమైన చరిత్ర చెప్పాల్సిన అవసరం కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు అదే చెప్పడం వల్ల జనాలు అదే నమ్మేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే వీటిని అన్నింటినీ కూడా చరిత్రలోకి ఎక్కించేటువంటి చరిత్రకారులు బయలుదేరుతున్నారు. ఇలాంటి సిసలైన చరిత్ర బయటకు రావాల్సినటువంటి అవకాశం ఉన్నది, అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు పొలిటికల్ వాయిస్ మీ ఛానల్ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఈ విషయాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి సత్యం బయటకు వస్తుంది. అసత్యం ఎంత ప్రచారం అయినప్పటికీ కూడా ఒకసారి సత్యం బయటకు వస్తే అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సత్యం తప్పనిసరిగా బయటపడుతుంది, సత్యానికే జయం కలుగుతుంది. సత్యమేవ జయతే, ఇది భారతీయ ధర్మం. అలాగే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేటువంటి అనేక మంది నాయకులకు ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు, సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు స్వయం సేవకులు. మీకు 2-3 ఉదాహరణలు చెప్పండి. ఢిల్లీలో లాలా హంసరాజ్ గుప్తా గారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త, ప్రముఖమైనటువంటి ఢిల్లీకి ఆయన మేయర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో క్షేత్ర సంఘచాలక్, అంటే 3-4 స్టేట్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆయన. ఆయన ఇంట్లో అరుణా అసఫ్ అలీ గారు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు ఆమె ఆశ్రయాన్ని పొందింది. బ్రిటిష్ వాళ్ళు ఆమె కోసం అని చెప్పి గాలింపు చేస్తున్నారు, నిఘా వేశారు, గాలింపు చర్యలు చేస్తే ఆయన ఇంట్లో ఆమె ఆశ్రయాన్ని పొందింది. ఎక్కువ కాలం ఇంట్లో ఉండటం మంచిది కాదని చెప్పి 15 రోజుల తర్వాత లాలా హంసరాజ్ గుప్తా గారి యొక్క భార్య ఆమె యొక్క భాంగ్రా దుస్తులు ఉంటే అవి తీసుకుని ఒక పెళ్లి ఊరేగింపు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెడుతుంటే ఆ దుస్తులు ధరించి పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులు చేసుకుంటూ బయటపడింది. ఇది అరుణా అసఫ్ అలీ గారు తన చరిత్రలో చెప్పినటువంటి మాట. ఇది వారి ఆత్మకథలోనే రాసుకున్నారు. ఆత్మకథలోనే ఏదో సందర్భాన్ని బట్టో లేదా ఆత్మకథలోనో, నేను అంతగా పుస్తకం చదవలేదు, సందర్భాన్ని బట్టి ఆమె స్వయంగా చెప్పినటువంటి సంఘటన ఇది. ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది, ఇలాంటి స్వాతంత్ర సమరయోధులను కాపాడింది. ఇలాంటి వాళ్ళకి సంఘ కార్యకర్త ఆశ్రయం ఇచ్చారు. అంతాక ఎందుకు, ఇప్పుడు సాండర్స్ని హత్య చేసినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు ఉన్నారు. అందులో రాజగురుకి ఆశ్రయం ఇచ్చి కొన్నాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగకుండా, బ్రిటిష్ ప్రభుత్వానికి కనపడకుండా ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ హెడ్గేవార్. స్వయం సేవకుల ఇళ్లలో ఆయనకి ఆశ్రయం ఇప్పించారు, ఆయన రక్షించారు కొన్నాళ్ళు. ఎందుకు, స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి యోధులు వీళ్ళంతా కూడా. ఇది ఇంత మాత్రమే కాదు, ఇంకా అలాంటి ఆశ్రయం ఇచ్చినటువంటి వాళ్ళల్లో మీకు కొన్ని ఉదాహరణలు, చరిత్రలో ఉదాహరణలు కొన్ని చెప్తా మీకు. అజ్ఞాత నేతలకు ఆశ్రయం ఇచ్చినటువంటి 2-3 ఉదాహరణలే. ఇవి కాకుండా స్వయం సేవకులు అనేక మంది వాళ్ళ ఇళ్లలో కూడా ఆశ్రయం ఇచ్చారు. క్షేత్ర సంఘచాలక్ లాలా హంసరాజ్ గుప్తా గారిది మీకు ఉదాహరణ చెప్పాను. అవధ్ ప్రాంత సంఘచాలక్ శ్రీపాద సాత్వలేకర్ గారు విప్లవకారుడు నానా పాటిల్ గారికి ఆశ్రయం ఇచ్చారు. పూనా సంఘచాలక్ బాబూసాహెబ్ దేశ్ముఖ్ గారు, సానే గురూజీ అనేటువంటి ఆయన ప్రముఖ గాంధేయవాది, గాంధీ శిష్యులు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే చాలా వ్యతిరేకం ఆయనకి. అయినప్పటికీ కూడా ఆయన స్వతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు చేస్తోంది. ఇప్పుడు పూనా సంఘచాలక్ గారు వారికి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఇంతకంటే దేశభక్తికి తార్కాణం మనకి ఏం కావాలండి? కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి దేశ స్వాతంత్ర్యము, దేశ పోరాటం చేస్తున్నటువంటి యోధులు, వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించగలుగుతాము, వీటిని గురించి ఆలోచించిందే తప్ప ఆనాడు ఏ విధమైనటువంటి స్వార్థం గురించి ఆలోచించలా. ఇవన్నీ కూడా చరిత్రలోకి ఎక్కాలని కూడా పేరు ప్రఖ్యాతుల కోసం కూడా ఆశించలా. స్వయం సేవకుల ఇళ్లలో సోషలిస్ట్ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్ గారు, ఆయన సంఘ సిద్ధాంతంతో వ్యతిరేకించినటువంటి సిద్ధాంతం వాళ్ళది, సోషలిస్ట్ నాయకులు వాళ్ళు. అయినప్పటికీ కూడా అలాంటి స్వాతంత్ర సమరయోధులకి స్వయం సేవకులు వాళ్ళ ఇళ్లలో ఆశ్రయం ఇచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకకుండా.
ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి మనకి. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా సరే దేశం కోసం దేశం కోసం అవును స్వాతంత్ర్య ఉద్యమం నీరు కారకూడదు, స్వాతంత్ర్య పోరాటం కొనసాగాలి, ఇదంతా కూడా స్వయం సేవకులు చేసిందే. కాబట్టి స్వయం సేవకులు లేకుండా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం. కర్ణుడు లేని భారతాన్ని ఎలా ఊహించలేమో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కార్యకర్తలు లేనటువంటి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఊహించలేం మనం.